హెరిటేజ్ ఇంతవరకు ప్రభుత్వం యొక్క ఒక్క పైసా కూడా ఎక్కడ అడిగింది లేదు, భవిష్యత్తులో అడగరని చెప్పి నేను ఆశిస్తున్నా. 26 అంశాలు ఇవాళ కేబినెట్ బ్రీఫింగ్ వచ్చి ఒక మంత్రి గారు చేశాడు కదా అప్పుడే ఒక గంట క్రితం. కానీ 26వ అంశాన్ని మాత్రం దాచిపెట్టేశాడు. 26వ అంశం ఏంటయ్యా అంటే హెరిటేజ్ కంపెనీ 200 కోట్ల రూపాయలు పెట్టి దాంట్లో మెషినరీ అంతా మారుస్తుంది. ఆ మెషినరీ మార్చడం వల్ల కొత్తగా 35 మందికి ఉద్యోగం వస్తుంది. అందుకోసం అని చెప్పని టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్, అంటే రెడీమేడ్ కాదు, అంటే అందరితో పాటు సమానంగా ఇండస్ట్రియల్ పాలసీలో ఇచ్చేటువంటి ఇన్సెంటివ్ కాదు, అది టైలర్ మేడ్ ఇన్సెంటివ్. ఇది నా మాట కాదు, ప్రభుత్వం మాట, కేబినెట్ ఆమోదించిన మాట. హెరిటేజ్ కంపెనీ కోసం టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్, ఇది మాత్రం చెప్పలా, మింగేశారు. ఏంటి అసలు మన ప్రభుత్వానికి లాభం ఏంటి, రాష్ట్ర ప్రజలకు లాభం ఏంటంటే ఫ్లేవర్డ్ పాలు, అంటే సువాసనలు కలిపిన పాలు 131% ఉత్పత్తి అదనంగా జరుగుద్దంట, ప్రజలకి మేలు. చూడండి విచిత్రం, ఎవడన్నా నవ్వుతాడని కూడా సిగ్గులే, అందుకే నవ్వుతారని సిగ్గేసి చెప్పలే వాళ్ళ కేబినెట్ బ్రీఫింగ్ లో. 131% ఫ్లేవర్డ్ మిల్క్ ప్రజలకి సౌలభ్యంలోకి వస్తాయంట. పన్నీరు 400% పన్నీరు అదనంగా వస్తుందంట, అది ప్రజలకు లాభం అంట. దానికోసం అని చెప్పని టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ వాళ్ళ కేబినెట్ ఆమోదం. సిగ్గు శరం, నవ్వుతారేమో ప్రజలు. ఎంతకు తెగించారా?